నీకు పునర్జన్మ ప్రసాదించిన దేవత కదరా కృష్ణవేణి. కృష్ణవేణి అనుకున్నట్టుగా జరగాలి. గొడవలేమీ జరగకుండా నాన్న, నేను, కృష్ణవేణి అందరూ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించు తల్లి. అలివేణి, నువ్వు ఎన్ని దండాలు పెట్టినా నీ చెల్లి కృష్ణవేణి అనుకున్నట్టుగా జరగదు. నీకు కళ్యాణ్కు, నాకు అరవింద్కు పెళ్లి. ఇది ఫిక్స్. అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త శక్తోపచార భక్తోపచార దేవోపచార మంత్రోపచార షోడశోపశతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియ. వీరభద్రం అనే చంద్రకళ ఎక్కడా? అది శారీ మార్చుకుంటుందన్నయ్య. ఇప్పుడు శారీ మార్చుకోవడం ఏంది వీరభద్రం? సరే సరే, ఎంతసేపు? చంద్రకళ రాగానే బయలుదేరదాం. అనే చంద్రకళ కోసం వెయిట్ చేయడం ఎందుకు? మనం వెళ్ళిపోదాం అన్నయ్య. అవును అల్లుడు గారు, ముందు మీరు బయలుదేరండి, నేను చంద్రకళ వెనకాల వస్తాం. అలాగే. వీరభద్రం అన్నయ్య కళ్యాణ్ రూమ్ లో ఉన్నాడు, తను కూడా బయలుదేరమని చెప్పు. అలాగే అన్నయ్య. ఏమయ్యా, రత్నప్రభ గారికి ఒకసారి ఫోన్ చేయండి. కోటి వాళ్ళు కళ్యాణ మండపానికి వస్తారని కళ్యాణ్ చెప్పాడు. ఇక రత్నప్రభ గారికి ఫోన్ చేసి బయలుదేరమని చెప్పాలి. అయ్యా, దుర్ముహూర్తం వస్తుంది, త్వరగా బయలుదేరదాం. అలాగే పంతులు గారు. సృజన్, లక్ష్మీనారాయణ గారు ఫోన్ చేస్తున్నారు. పెళ్లి మండపానికి బయలుదేరే టైం అయింది కదా రత్న. మరి కృష్ణవేణి ఇంతవరకు రాలేదు. సరే, ముందు నువ్వు మాట్లాడు. అలాగే సృజన్. రత్నప్రభ గారు నమస్తే. నమస్తే లక్ష్మీనారాయణ గారు. మీరంతా టిఫిన్ చేశారు కదమ్మా? ఇందాకే చేసావు లక్ష్మీనారాయణ గారు. మర్యాదల్లో ఏదైనా పొరపాటు జరుగుంటే క్షమించండి. అయ్యో, అదేం లేదు లక్ష్మీనారాయణ గారు. మేము కళ్యాణ మండపాన్ని బయలుదేరుతున్నాం రత్నప్రభ గారు. పెళ్లి కొడుకుని తీసుకుని మీరు కూడా బయలుదేరండి. ఆలస్యం చేస్తే ఇంకా సేపట్లో దుర్ముహూర్తం వస్తుందని పంతులు గారు చెప్తున్నారమ్మా. అలాగే లక్ష్మీనారాయణ గారు, మేం కూడా దుర్ముహూర్తం రాకముందే బయలుదేరతాం. మంచిదమ్మా. నమస్తే. నమస్తే. ఇదేంటి సృజన్, కళ్యాణ్తో మాట్లాడి పెళ్లి మండపానికి వెళ్లకముందే ఈ ఫేక్ అంజలి గురించి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం అనుకున్నాం కదా. అదే రత్న, నాకు అర్థం కావడం లేదు. అసలు కృష్ణవేణి ఎక్కడుంది? లక్ష్మీనారాయణ గారి మాటల్ని బట్టి చూస్తే కృష్ణవేణి అక్కడ లేదు. కృష్ణవేణి నిజం చెప్పి ఆపుంటే అసలు ఈ పెళ్లి మండపానికి రమ్మని లక్ష్మీనారాయణ గారు మనకు ఫోన్ చేసేవారు కాదు కదా సృజన్. The subscriber you are calling is out of coverage area or is not responding. ఏమైంది సృజన్? కృష్ణవేణి ఫోన్ కలవడం లేదు రత్న. అయ్యో కృష్ణవేణి, ఇప్పుడు ఏం చేద్దాం రత్న? చేయడానికేముంది, అరవింద్ వాళ్ళని పెళ్లి మండపానికి పంపించి మనం తర్వాత వెళదాం. నాన్నా, అందరం ఒక సెల్ఫీ తీసుకుందాం.
అమ్మా కృష్ణవేణి, ఇప్పుడేం చేయబోతున్నావమ్మా? ఏంటి సృజన్? మన రూమ్లో ఎవరో మూలుగుతున్నట్టు సౌండ్స్ వినబడుతున్నాయి కదా? కృష్ణవేణి, ఎందుకు ఇంత లేట్ చేసావు? కళ్యాణ్ దగ్గరికి ఫోన్ చేస్తానన్నావు, కనీసం ఒక్క ఫోన్ లేదు. మేం ట్రై చేస్తే రెస్పాన్స్ లేదు. మీ మావయ్య గారేమో దుర్ముహూర్తం వస్తుందని ఫోన్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అందరినీ పంపించి మేమిద్దరమే నీకోసం ఆగిపోయాం. మాట్లాడవేంటి కృష్ణవేణి? అమ్మా కృష్ణవేణి, ఏంటమ్మా మాట్లాడవు? అయ్యో, నువ్విలా మౌనంగా ఉంటే ఎలా అమ్మా? అక్కడ పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది, ఇప్పటికీ ఆలస్యం చేశావు. కృష్ణవేణి, అసలేమైంది? కనీసం అదన్నా చెప్పు. మేడం, నేను అనుకున్నట్టుగా జరగలేదు. వాట్? త్రిష ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ఆధారాలన్నీ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి. వాటి గురించి అడుగుతుంటే నా దగ్గర లేవంటున్నాడు. ఆ త్రిషను పట్టుకోవడానికి కళ్యాణ్ ద్వారా అన్ని ఆధారాలు సంపాదించాను. తీరా ఇప్పుడు అతను నాకు తెలియదు అని త్రిషకు ఫేవర్ గా మాట్లాడుతున్నాడు. తనలా మాట్లాడేసరికి నేను బ్లాంక్ అయిపోయాను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనంత షాక్ లో ఉండిపోయాను మేడం. ఆ షాక్ నుంచి తేరుకుని వచ్చేలోపు మామయ్య వాళ్ళు పెళ్లి మండపానికి వెళ్ళిపోయారు. అదేంటమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ ఇంత మోసం చేయడం ఏంటి? లేదు మామయ్య గారు, కళ్యాణ్ అలాంటి మనిషి కాదు. షట్ అప్ కృష్ణవేణి, నువ్వు కళ్యాణ్ని నమ్మడం తప్పు, మేము నీ మీద నమ్మకం పెట్టుకోవడం ఇంకా పెద్ద తప్పు.
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకేమైనా అర్థమవుతుందా? అంజలియే త్రిషాని నీతో పాటు మనందరికీ తెలుసు. అరవింద్ ప్రేమించింది మీ అక్క అలివేణిని అని మనందరికీ తెలుసు. ఇప్పుడు చివరి నిమిషంలో అంజలియే త్రిష అని చెప్పకపోతే ఎన్ని జీవితాలు తలక్రిందులవుతాయో నీకేమైనా స్పృహ ఉందా కృష్ణవేణి? అరే, అంతా సజావుగా జరుగుతున్న సమయానికి నువ్విలా సైలెంట్ అయిపోతే ఎలా? జరగాల్సినవి జరుగుతాయా? ఆ కళ్యాణ్ ఇలా చేశాడని తెలిసిన వెంటనే నువ్వు ఫోన్ చేస్తే మేము వచ్చి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడేవాళ్ళం, కన్విన్స్ చేసేవాళ్ళం. రత్న, మనం అనుకున్నట్టుగా జరుగుతాయని అన్నీ ప్లాన్ చేసుకుంటాం, కానీ ఒక్కోసారి రివర్స్ అవుతాయి. దానికి తనేం చేస్తుంది చెప్పు? అదేంటి సృజన్ అలా మాట్లాడతావు? మనం ఈ పెళ్లి ఆపకపోతే అరవింద్ అంజలి మెళ్ళలో బలవంతంగా తాళి కడతాడు. వాడి లైఫ్ ఏమవుతుందో ఆలోచించు. కమాన్ రత్న, ఇంకా అంత దూరం వెళ్ళలేదు. అయినా కళ్యాణ్ మోసం చేస్తే తనేం చేస్తుంది? షటప్ సృజన్, మీరేం మాట్లాడకండి సృజన్. మీరింత పెద్ద స్థాయిలో ఉన్నారు, నాకంటే అన్ని విషయాలు మీకు ముందే చెప్పినా మీరు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. విడిదింటికొచ్చే వరకు అరవింద్ అలివేణిల ప్రేమ కథను అంజలియే త్రిష అని అటు మీరు కానీ ఇటు కృష్ణవేణి కానీ చెప్పలేదు. విషయం అంతా ముందే తెలిసినా కనీసం ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోయారు. మీ కోడల మీద మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇంత దూరం తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు తప్పంతా నాదే అంటావా? ప్రాబ్లం సాల్వ్ చేయకుండా నాంచడం తప్పు. ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినప్పుడు షేర్ చేసుకోకపోవడం ఇంకా తప్పు. ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే సఫర్ అవ్వాల్సింది కృష్ణవేణి, మీరు, నేనే కాదు, మనం అందరం, టోటల్ ఫ్యామిలీ. అర్థమైందా? కళ్యాణ మండపానికి వెళ్లి తాళి కట్టే ముందే పెళ్లి ఆపితే లక్ష్మీనారాయణ గారు ఏమనుకుంటారు? ఆడపిల్ల తండ్రి ఆయన ఎంత అవమానంగా ఉంటుంది. నష్టం మన వైపు ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ సఫర్ అయ్యేది లక్ష్మీనారాయణ గారు. నా బాధంతా ఒక్కటే, కృష్ణవేణి 24 గంటల ముందు చెప్పుంటే పోలీసులకు అప్పచెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళమేమో అనిపిస్తోంది. తను కూడా అదే ఆలోచించింది, కానీ ఫ్యామిలీస్ మధ్య పోలీసులు ఎందుకని ఆలోచించి సైలెంట్ అయింది. సరే, ముహూర్తానికి టైం అవుతోంది. మనం వెళ్ళకపోతే లక్ష్మీనారాయణ గారు కంగారు పడతారు. ఇప్పుడేం చేయాలో మీరే చెప్పండి. రత్న, ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశపడ్డం, ఒకరినొకరు నిందించుకోవడం కరెక్ట్ కాదు. అయ్యో సృజన్, నేను కృష్ణవేణిని నిందించటం లేదు. ఇదేదో బిజినెస్ మీటింగో లేదా ఏదైనా కోర్టులో లాస్ అయితే చేసుకున్న డిస్కషన్ కాదు. మ్యారేజ్ ఇద్దరు వ్యక్తులు లైఫ్లో ఒక్కసారే జరుపుకునే పండగ. ఏ చిన్న తప్పు జరిగినా తలరాతలు మారిపోతాయి. నిజమే రత్న, నేను కాదన్నాను. మన కోడలు కళ్యాణ్ని క్యాన్సర్ నుంచి కాపాడి వాడికి ప్రాణం పోసింది. బట్ వాడిలా నమ్మక ద్రోహం చేస్తాడని తనకెలా తెలుస్తుంది? అసలు మన కోడలు అంజలియే త్రిష అని కనుక్కోకపోతే తను మన ఇంటి కోడలయ్యేది. అప్పుడు మనం ఎంత నష్టపోయేవాళ్ళం ఆలోచించు. సరే సృజన్, నువ్వన్నది నిజమే.
బట్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అంజలియే త్రిషాని ఎలా ప్రూవ్ చేయాలి? ఇంకా ప్రూఫ్ సెంట్ సృజన్. డైరెక్ట్ గా వెళ్ళి ఆ అంజలి జుట్టు పట్టుకుని నిజం చెప్పమని అడుగుదాం. అలా చేస్తే తను నిజం చెప్తుందన్న గ్యారంటీ ఏంటి? పోనీ లక్ష్మీనారాయణ గారికి నిజాలన్నీ చెప్దాం, అర్థం చేసుకుంటారు. నిజమే, కానీ అన్నీ చెప్పాక తను నమ్ముతాడో లేదో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. సృజన్, ఏదో ఒకటి ఆలోచించండి. త్వరగా నిర్ణయం తీసుకోవాలి, మనకు టైం లేదు. అమ్మా కృష్ణవేణి, ఇప్పుడు ఏం చేద్దాం? మామి గారు, ఒరిజినల్ అంజలి కూడా రాత్రి ఊర్లోకి వచ్చింది. ఒకవేళ మనకి ఆ అమ్మాయి కనిపించినా తనని తీసుకెళ్లి అంజలి ఆట కట్టించొచ్చు. అప్పుడు మామయ్య గారికి నిజమేంటో పూర్తిగా తెలుస్తుంది. నిజమేనమ్మా, కానీ కనిపించిన అంజలి కోసం ఎక్కడని వెతకాలి? వెతకడమా? అసలే మనకు టైం లేదు అంటే వెతకడం అంటావేంటి సృజన్? జరగాల్సింది జరక్క మానదు. బట్ ఆధారాలు లేవని మనం ఊరుకుంటే ఎలా? మరి ఇంకేం చేద్దాం? నేను వెళ్ళి పెళ్లి ఆపుతాను సృజన్. లక్ష్మీనారాయణ గారు ఏమనుకున్నా పర్వాలేదు, అసలు ఏం జరుగుతుందో నాకు అనవసరం. నేను వెళ్ళి పెళ్లి ఆపేస్తాను, దట్స్ ఆల్. రత్న, ఈ రత్నప్రభ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అదే ఫిక్స్. రత్నప్రభ గారు, ఎలాగని ఈ పెళ్లి మీరే ఆపాలి. బామ్మగారు, మీరేం భయపడకండి, ఆ పని నేను చేస్తాను. ఏంటి కృష్ణవేణి, నా మనవరాలు ప్రేమించిన అరవింద్తో పెళ్లి జరిపిస్తానంటే మీరు చెప్పినట్టు అన్నీ చేస్తాను. ఆ కళ్యాణ్ ఎదురు తిరిగాడని నువ్వు మౌనంగా ఉంటే నా మనవరాల పరిస్థితి ఏంటి? ఆ మోసగాడ కళ్యాణ్తో అలివేణి పెళ్లి జరిగితే దాని జీవితం సర్వనాశనం అయిపోయినట్టే కదమ్మా. బామ్మగారు, మనకి టైం లేదు, త్వరగా వెళ్ళాలి. అమ్మా కృష్ణవేణి, పదమ్మా. మామయ్య గారు, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అదేంటి కృష్ణవేణి, నువ్వు రావాలి కదా? మీ వెనకే నేను వస్తాను, మీరు వెళ్ళండి మేడం. సరే రండి. ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిలిందో మమకారం కానని చోట, విధి చేసే వింతల్లో మిగిలేవి చింతలేనా, కళవీడిన కాంతుల్లో గెలిచేది పంతమేనా, ఇలా మోడైపోయిన జీవితాలలో చిగురే కానరాదా, వలలో పడిపోయిన ప్రేమకెన్నడూ మోక్షముండదా, మేలు జరగదా, ఈ వ్యధ తీరేనా, ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిలిందో మమకారం.
నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. బాబు ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. నమస్కారం, రండి కూర్చోండి. అన్నయ్య. అయ్యా వీరభద్రం గారు ఇలా రండి. అక్షంతల పూలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం మమానుకోణుపాత్తాదక్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్యాం పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం బృహస్పతి ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణः అతిథివరాధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగ శ్రీశైలస్య వాణిజ్యప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ కళ్యాణమండపే అస్మిన్ వర్తమానే